పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 17న నిర్వహించనున్న స్ట్రాటజిక్ గ్రూప్ మీటింగ్ ఎంపీలంతా హాజరవ్వాలని ఆదేశించింది. బీహార్ ఓటర్ లిస్టుల సవరణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఈసీ పాటించడం లేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. తమిళనాడులో లాకప్ డెత్లకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించింది టీవీకే పార్టీ. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. జూలై 21 నుంచి పార్లమెంటు ప్రారంభం కానుంది. దీంతో ఈ నెల 15న పార్లమెంటరీ స్ట్రాటజిక్ గ్రూప్ మీటింగ్ నిర్వహించనుంది కాంగ్రెస్. ఈ మీటింగ్కు పార్టీ ఎంపీలంతా ఖచ్చితంగా హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ. వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలిపారు. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు మాన్సూన్ సెషన్ జరగనుంది. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఈసీ పాటించడం లేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. కోర్టు తీర్పు తర్వాత కూడా సవరించిన నోటిఫికేషన్ జారీ చేయలేదని చెప్పారు. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండానే భారీగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. నకిలీ ఓట్ల నమోదుపై ఎన్నికల సంఘం మౌనంగా ఉండటాన్ని తప్పుపట్టారు. ఓటర్ లిస్టుల తనిఖీలో బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు తేజస్వి యాదవ్. फॉर्म जो है फेंके जा रहे हैं. वो क्या रहा है, ये तो इलेक्शन कमीशन को स्पष्ट करना चाहिए कि आप जो दावे कर रहे हैं 80% से अधिक जो है आप लोगों ने 11 जुलाई तक कर लिया है, तो वाकई में ये सच्चाई है या क्या? अब इंटरेस्टिंग देखिए, ये वही चकाई वाला फॉर्म सब लोगों का. బీహార్ ఓటర్ లిస్టుల సమగ్ర సవరణ రివ్యూలో విదేశీయులు ఓట్లు ఉన్నాయన్న వార్తలపై స్పందించారు ఆర్జేడీ నేత మనోజ్ ఝా. బంగ్లా, మయన్మార్, నేపాలీ జాతీయులు దొరికారని ఎన్నికల సంఘం చెప్పడం సరికాదన్నారు. నిబంధనల ముసాయిదా సిద్ధం కాకముందే విదేశీయులని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. తప్పుడు ప్రకటనలతో ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతాయన్నారు. బీహార్లో విదేశీయులు ఉంటే కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలన్నారు మనోజ్ ఝా. सूत्र उत्पात मचाने के लिए नहीं होगा ना, समाज में विभाजन पैदा करने के लिए नहीं. और अगर एक विदेशी है तो रिस्पॉन्सिबल कौन है भाई? देश के गृह मंत्री कौन है? उनको कटघरे में खड़ा होना चाहिए. ये सवाल गलत जगह घूम के आ गया. ये सवाल माननीय गृह मंत्री जी के पास जाए कि भाई हो क्या रहा है, विदेशी नागरिक रह रहा है. తమిళనాడులో డీఎంకే సర్కార్ నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ సినీ నటుడు విజయ్. సెక్యూరిటీ గార్డ్ అజిత్ కుమార్ లాకప్ డెత్ కు నిరసనగా చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సారీ అవసరం లేదని, తగిన న్యాయం కావాలన్నారు. ఇప్పటివరకు డీఎంకే పాలనలో 24 మంది పోలీస్ కస్టడీలో మరణించారన్నారు. వారందరి ఫ్యామిలీలకు తగిన పరిహారం ఇవ్వాలన్నారు విజయ్. ஏன்னா தமிழக வெற்றி கழகம் டிவிகே சார்பா நீதிமன்றத்தோட நேரடி கண்காணிப்புல ஒரு சிறப்பு புலனாய்வு குழு விசாரணை அமைக்கணும்னு ரொம்ப ஸ்ட்ராங்கா கேட்டிருக்கோம். அதனால அந்த பயத்துல நீங்க ஒன்றியத்தோட ஆட்சிக்கு பின்னாடி நீங்க போய் ஒளிஞ்சிக்கிறதுக்கு காரணம். ఒడిశాలో బీజేపీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు విపక్ష బీజేడీ నేతలు. బాలాసోర్లోని ఓ కాలేజీలో విద్యార్థినిపై లైంగిక వేధింపులను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. విద్యార్థినిని వేధించిన హెచ్ఓడి సమీర్ కుమార్ సాహుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలేశ్వర్లోని ఫకీర్ మోహన్ కాలేజీలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. बीजेपी